ఏం చేయను మరి? ఒక పని చెయ్యి, స్నేహ భుజం మీద చెయ్యి వెయ్యి. అమ్మో బాగోదేమో. ఏంటి బాగోదు? నువ్వు చెయ్యి వేసేది నీ భార్య మీదేగా, పరాయి అమ్మాయి మీద కాదుగా. అంటే అది అది మరి అరే నిజమే అనుకో, కానీ మరి నా మాట విని బ్రో, ఒక్కసారి ట్రై చెయ్యి. ఒక చిన్న టచింగ్ ఇవ్వు, తర్వాత రిజల్ట్ నీకే తెలుస్తుంది. సరే సరే. ఏంటి చేయి వేశావు? అంటే నేను పడిపోతానేమో అని భయం వేసి. ఏంటి బ్రో, చెయ్యి వేసావా? వేసాను. ఎలా ఉంది? కొంచెం కంగారుగా ఉంది. అలా ఉండకూడదే. ఒక పని చెయ్యి, స్నేహని వెనక్కి కూర్చోమని చెప్పి నువ్వు డ్రైవింగ్ చెయ్యి. నేనా? నువ్వే. స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు నెమ్మదిగా బ్రేక్ అయ్యి, టచ్తో టాప్ లేచిపోవాలి, సరేనా? అలాగా, సరే అయితే. స్నేహ ఏంటి? అంటే వెనకాల ఈ చేతికర సంచి పట్టు కూర్చోవడం కొంచెం కష్టంగా ఉంది. నేను డ్రైవ్ చేస్తాను, నువ్వు వెనకాల కూర్చో. నేను డ్రైవ్ చేస్తాను. అయ్యో ఇక్కడ 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 ఆపు, ఇక్కడ ఆపు, ఇక్కడ ఆపు, ఇక్కడ ఆపు. ఏంటి బ్రో, డ్రైవింగ్ లోకి వచ్చావా? ఇక విజృంభించు మరి. అమ్మో అబ్బా. స్నేహ స్నేహ ఉందా? నా కిటకలు పెడగా. ఇగో స్నేహ పడిపోతా. ఆగండి ఆగండి ఆగండి, ఆపు, ఆగండి ఆగండి. ఏంటి బ్రో, ఏంట సౌండ్ ఏంటి? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఒక పాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.